మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మహేష్ తన కెరీర్లో ఎన్నిసార్లు సంక్రాంతి బరిలో దిగారు, ఎన్నిసార్లు హిట్స్ అందుకున్నారు ఓసారి చూద్దాం. టక్కరి దొంగ కౌబాయ్ పాత్రలో మహేష్ బాబు చేసిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ టక్కరి దొంగ భారీ అంచనాలతో 2002 జనవరి 12 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ అంతగా ఆడలేదు. టాప్ హీరోల నటవారసులు జనాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో తండ్రులను గుర్తుకు తెచ్చే పాత్రలో తప్పకుండా నటిస్తూ ఉంటారు. తెలుగునాట తొలి కౌబాయ్ హీరోగా పేరొందిన నటశేఖర కృష్ణ వారసుడు మహేష్ బాబు కూడా అదే పంతాలో పయనించారు. మహేష్ను కౌబాయ్గా చూపిస్తూ జయంత్ పరాంజీ స్వీయ దర్శకత్వంలో టక్కరి దొంగ అనే ట్రెజర్ హంట్ మూవీని నిర్మించారు. పైగా ఒకప్పుడు కృష్ణ టక్కరి దొంగ చక్కని చుక్క అనే చిత్రంలో నటించారు. అందులోని టైటిల్లో సగం తన సినిమా పేరుగా చేసుకున్నారు జయంత్. అలా అభిమానులకు ఆనందం పంచుతూ 2002 జనవరి 12న సంక్రాంతి కానుకగా టక్కరి దొంగ విడుదలైంది. కృష్ణ మోసగాళ్లకు మోసగాడు లాగే ఈ చిత్రంలోనూ ఓ నిధి కోసం అన్వేషణ సాగుతుంది. ఆ సినిమాలో ఉన్న వారిని దోచేస్తూ లేని వారికి పంచే పాత్రలో కృష్ణ కనిపించారు. అదే తీరున ఇందులోనూ మహేష్ పాత్రను తీర్చిదిద్దారు. కథ విషయానికి వస్తే షకీల్ అనేవాడు ఓ నిధి అన్వేషణలో సొంత తమ్ముణ్ణి చంపేస్తాడు. తర్వాత ఆ నిధి ఎక్కడ ఉందో తెలిపే చిత్రం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. దానికోసం వీరు దాదాను వెంటాడతాడు. షకీల్ నుండి తప్పించుకునే ప్రయత్నంలో వీరు కాలుపోతుంది. 18 ఏళ్ల తర్వాత వీరు ఎక్కడ ధనం దొరుకుతుందో రాజా అనే అల్లరి దొంగకు తెలుపుతూ ఉంటాడు. తన సాహసంతో దోచుకున్న ధనంలో వీరుకు సగభాగం ఇస్తూ ఉంటాడు రాజా. పనస అనే అమ్మాయి కూడా చిల్లర దొంగతనాలు చేస్తూ రాజాను ఫాలో అవుతుంటుంది. నిధి మ్యాప్ కోసం తనను ఏ రోజునైనా షకీల్ చంపేస్తాడని భావించిన వీరు తన కూతురు భవానీని రాజాకు అప్పగిస్తాడు. తమ ప్రయాణంలో రాజాకు ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇల్లు చూశాక అతనికి గతం జ్ఞాపకం వస్తుంది. ఓ నీచుడు డాక్టర్ అయిన తన తండ్రిని అక్కను చంపాడని గుర్తు తెచ్చుకుంటాడు. ఆ దుర్మార్గుణ్ణి చంపాలన్నదే రాజా లక్ష్యంగా మారుతుంది. భవానీని షకీల్ బంధిస్తాడు. మ్యాప్ మంటల పాలవుతుంది. భవానీకి ఆ మ్యాప్ విషయం తెలుసు కాబట్టి షకీల్ ఆమెను తనతో తీసుకువెళ్తానంటాడు. అదే సమయంలో రాజా తండ్రిని చంపిందెవరో తనకు తెలుసునని చెప్తాడు షకీల్. రాజా నిధి అన్వేషణలో షకీల్కు సహకరిస్తాడు. అతి కష్టం మీద మొత్తానికి వజ్రాలు ఉన్న దీవి చేరుకుంటారు. అక్కడే షకీల్ చేయి పైన గుర్తు చూసి తన తండ్రిని చంపేసింది వాడేనని గుర్తుపడతాడు రాజా. షకీల్ను చంపేస్తాడు రాజా. చివర్లో ఓ చోట మళ్ళీ పనస తగులుతుంది. అక్కడే ఆమె పక్కన మరో వ్యక్తి ఉంటాడు. అతనెవరు అని రాజాను భవానీ అడుగుతుంది. ఆయన మోసగాళ్లకు మోసగాడు అని చెప్పడంతో కథ ముగుస్తుంది. మహేష్ హీరోగా రూపొందిన తొలి చిత్రం రాజకుమారుడులోనూ కృష్ణ ఓ కీలక పాత్ర పోషించి అలరించారు. దానిని దృష్టిలో పెట్టుకుని ఇందులోనూ క్లైమాక్స్లో కృష్ణను చూపించి అభిమానులను అలరించారు జయంత్. ఈ చిత్రంలో రాజాగా మహేష్ బాబు, భవానీగా లీసా రే, పనసగా బిపాసా బసు, షకీల్గా రాహుల్ దేవ్, వీరు దాదాగా అశోక్ కుమార్ నటించారు. మిగిలిన పాత్రల్లో తనికెళ్ల భరణి, రాజసింహ, రవి చలపతి కనిపించారు. ఓ కామెడీ రోల్లో ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కూడా తెరపై తలుక్కుమన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సమకూర్చిన సంగీతం ఎంతగానో అలరించింది. భువనచంద్ర, చంద్రబోస్ పాటలు రాశారు. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదులే, ఆలేబా ఆలేబా, హేమామ, బాగుందమ్మో పాటలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి మహేష్కు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. కాగా బెస్ట్ ఆడియోగ్రఫర్గా
పి మధుసూదన్ రెడ్డి, బెస్ట్ ఫైట్ మాస్టర్గా విజయన్, బెస్ట్ సినిమాటోగ్రఫర్గా జైన్ అండ్ విన్సెంట్, ఉత్తమ బాలనటునిగా మాస్టర్ కౌశిక్ నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని అలరించిన కౌబాయ్ మూవీ మెకనస్ గోల్డ్ చిత్రీకరించిన అమెరికాలోని కొలరాడో పర్వత ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్ అధికంగా జరిగింది. టక్కరి దొంగ అభిమానులను భలేగా అలరించింది. ఒక్కడు మహేష్ మళ్ళీ సంక్రాంతికే తన సినిమాను తీసుకువచ్చారు. 2003 జనవరి 15 సంక్రాంతి బరిలో ఒక్కడుగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ చిత్రం మహేష్ కెరీర్ ఓ మైల్ స్టోన్ గా నిలిచింది. మురారి చిత్రం తర్వాత మహేష్ తో ఓ సినిమా ప్లాన్ చేశారు నిర్మాత ఎంఎస్ రాజు. నిజం చెప్పాలంటే ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మనసంతా నువ్వే చిత్రకథ మొదట మహేష్ కు చెప్పారాయన. అయితే ఎందువల్లో కానీ మహేష్ ఆ కథ మీద ఆసక్తి చూపించలేదు. ఆ సమయంలోనే దర్శకుడు గుణశేఖర్ ఒక్కడు చిత్ర కథ చెప్పారు. ఆ కథ మహేష్ కు బాగా నచ్చింది. కానీ ఆ సినిమా కోసం భారీ వ్యయంతో చార్మినార్ సెట్ వేయాలి. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయినా పాయింట్ కొత్తగా ఉంది కనుక ఆ కథ మీద ఆసక్తి చూపించారు మహేష్. ఆ కథతో సినిమా తీద్దామని ఎంఎస్ రాజుకు చెప్పారు. ఆయన కూడా ఆసక్తి చూపించారు. కానీ భారీ వ్యయంతో సినిమా తీయటానికి ఆయన దగ్గర అంత డబ్బు లేదు. పైగా మనసంతా నువ్వే చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఆ సినిమా హిట్ అయితే వచ్చిన డబ్బంతా ఒక్కడు సినిమా కోసం ఖర్చు పెడతానని మహేష్తో చెప్పారు. మనసంతా నువ్వే చిత్రం హిట్ అయినా కాకపోయినా ఒక్కడు సినిమా మీరు తీయాల్సిందే అని మహేష్ పట్టుబట్టారు. ఆ కథ ఆయనకు అంతగా నచ్చింది. మరి చార్మినార్ సెట్ వేయటమే ఈ చిత్రానికి భారం అనుకుంటే ఆ సెట్ వద్దే వద్దు. రియల్ చార్మినార్ దగ్గరే షూట్ చేద్దామని కూడా అన్నారు. దాంతో అయిష్టంగానే అంగీకరించారు ఎంఎస్ రాజు. అయితే మనసంతా నువ్వే చిత్రం ఘన విజయం సాధించింది. ఆ సినిమాకు వచ్చిన డబ్బంతా ఒక్కడు కోసం ఖర్చు పెట్టేశారు ఎంఎస్ రాజు. భారీ స్థాయిలో చార్మినార్ సెట్ కూడా వేశారు. 14 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రూపుదిద్దుకున్న ఒక్కడు చిత్రం 2003 జనవరి 15న విడుదలై సూపర్ హిట్ అయింది. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. మనసంతా నువ్వే చిత్రం తర్వాత ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో తీసిన నీ స్నేహం చిత్రం వల్ల కలిగిన నష్టాన్ని కూడా ఒక్కడు సినిమా పూడ్చేసింది. బిజినెస్ మ్యాన్ ఒక్కడు తర్వాత మళ్ళీ దాదాపు 9 ఏళ్ల వరకు సంక్రాంతి వైపు చూడలేదు మహేష్. 2012 జనవరి 14 బిజినెస్ మ్యాన్ తో విజయం సాధించారు. పోకిరి తర్వాత పూరి జగన్నాథ్, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం థియేటర్ వద్ద కాసుల వర్షం కురిపించింది. పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన రెండో సినిమా బిజినెస్ మ్యాన్. ఈ సినిమా పోకిరి అంత కాకపోయినా మంచి విజయమే సాధించింది. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ముంబైలో ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్రైమ్ వరల్డ్ మొత్తాన్ని అంతం చేసి ముంబైలో డాన్ అనేవాడు లేడు అని ప్రకటిస్తాడు. అప్పుడు ముంబైలో సూర్యాభాయ్ అనే కొత్త డాన్ ఎంటర్ అయి దేశ రాజకీయాలని శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ పాయింట్ మీదే బిజినెస్ మ్యాన్ సినిమా తీశారు. ఈ సినిమాలో సూర్యాభాయ్ క్యారెక్టర్ హైలైట్. ఆ క్యారెక్టర్ వల్లే సినిమా హిట్ అయింది. అయితే ఈ కథ కోర్ పాయింట్ పూరిది కాదు. సినిమా కూడా ముందు మహేష్తో అనుకోలేదు. మహేష్ బాబు సంక్రాంతికి వచ్చిన మరికొన్ని సినిమాల గురించి పార్ట్ 2లో చూద్దాం.